శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈరోజు అక్షయ తృతీయ. వేదవ్యాస భగవానుడు శ్రీ మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన రోజు అని మనం ముందే అనుకున్నాం. ఈ రోజు నుంచి మనం వ్యాస మహాభారతానికి తెలుగు తాత్పర్యం వింటూ వెళదాం అని కూడా అనుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ వ్యాస మహాభారత పఠనంలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేద వ్యాసాయ నమః. వ్యాసకృత సంస్కృత మహాభారతం ఆదిపర్వము, ప్రథమాశ్వాసము, అనుక్రమణికా పర్వము. గ్రంథారంభము మహిమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. నరుల మనస్సులే నివాసస్థానమైన నారాయణునికి, నరోత్తమునికి అంటే అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాసమహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతమును చదవవలను లేదా చెప్పవలను. జయమనగా ఇతడు మహాభారతమని అర్థము. ఈ శ్లోకం వైశంపాయనుడిది కావచ్చు, ఇతరులు ఎవరిదైనా కావచ్చు. దీనికి సరస్వతీంచైవా అని పాఠాంతరం కూడా ఉంది. అప్పుడు అది వ్యాసునిదే కావచ్చు. వ్యాసునికి శ్రీ మహాభారతానికి సంస్కృతంలో వ్యాఖ్యానాలు లేని సమయంలో నన్నయ్య తెలుగులో భారత రచనకు ఉపక్రమించాడు. త్రిమూర్తిస్తవంతో నన్నయ్య సంస్కృత శ్లోకంతో భారతం మొదలెట్టాడు. ఆ శ్లోకం ఇది: శ్రీవాణీ గిరియాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్యభితాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషాః సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. లక్ష్మీదేవిని పురుషోత్తముడు వక్షస్థలం మీద ధరిస్తున్నాడు. సరస్వతీదేవిని బ్రహ్మ నాలుకపై పెట్టుకున్నాడు. పార్వతీదేవిని శంకరుడు శరీరంలో సగభాగంలో తాల్చాడు. శక్తి స్వరూపిణులను, త్రిమూర్తులను ఇలా ధరిస్తూ స్త్రీ పురుష సంయోగం వలన నిరంతరం ఏర్పడే ఈ లోకాలను నిలుపుతున్నారు త్రిమూర్తులు. పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైమిషారణ్యంలో 12 వార్షిక యాగం చేస్తున్నాడు. అంటే 12 ఏళ్ల పాటు చేసే యాగం. కులపతి అంటే శిష్యులను, తనను ఆశ్రయించిన శిష్యులను విద్యాభ్యాసం కోసం తన వద్దనే పెట్టుకుని వారికి భోజన భాజనాదులతో సహా ఏర్పాటు చేసి విద్య నేర్పేవాడు కులపతి. ఇచ్చట వ్రతదీక్షాపరులైన బ్రహ్మర్షులు సుఖాసీనులై ఉన్నారు. వారి వద్దకు లోమహర్షుని పుత్రుడైన ఉగ్రశ్రవుడనే పౌరాణికుడు వినయంతో వచ్చాడు. రోమహర్షణుడు, లోమహర్షణుడు అనే 2 పేర్లు ఉన్నాయి. ఇతన్నే సూతుడంటారు. పూర్వం పృథుమహారాజు చేస్తున్న యజ్ఞకుండం నుంచి ఉద్భవించి చూస్తున్న మహర్షులకు ఆశ్చర్యంతో రోమాంచం కలిగించిన వాడు కనుక రోమహర్షణుడు అని పేరు. రౌమహర్షిణి రోమహర్షణుని పుత్రుడు. లౌమహర్షిణి అని కూడా అంటారు. సూతిని కొడుకు కనుక సౌతి అని కూడా అంటారు. నైమిషారణ్యవాసులంతా ఆ ఉగ్రశ్రవుని నుండి చిత్రమైన కథలు వినడానికి అతని చుట్టూ చేరారు. శౌనకుడు, ఇతడు మహర్షి కులపతి. ఇతడు అడిగితే భారతం రోమహర్షిని చెప్పాడు. కులపతి అంటే 10,000 మంది శిష్యులు ఉన్నవాడు. శౌనః అంటే వివేక దృష్టి గలవాడు. అతడే శౌనకుడు. ఉగ్రశ్రవుడు ఆ మునులందరికీ నమస్కరించి మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతోందా అని అడిగాడు. వారంతా ఉగ్రశ్రవునికి సత్కారాలు చేశారు. జనమేజయుడు పరీక్షితుని కొడుకు, అభిమన్యుని మనవుడు. అతను అడిగితే వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు భారతం చెప్పాడు. అప్పుడు రౌమహర్షని విని వచ్చి శౌనకాది మహర్షులకు చెప్పాడు. తాపసులంతా కూర్చున్న తర్వాత వారు వేసిన ఆసనం మీద ఉగ్రశ్రవుడు వినయంతో కూర్చున్నాడు. సుఖంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఉగ్రశ్రవసుని చూసి ఒక ముని ప్రస్తావనాత్మకంగా ఇలా అడిగాడు: సూతపుత్ర, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు? వివరంగా చెప్పండి అని. అలా అడిగిన మునితో మహర్షి పూర్ణమైన ఆ సభలో రౌమహర్షని వచన రచనా చతురుడై ఇలా అన్నాడు: రాజర్షి అయిన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వ్యాస మహర్షి చెప్పిన వివిధ కథలను వైశంపాయనుడు అక్కడ చెప్పాడు. ఆ కథలన్నీ పుణ్యప్రదాలు, మహాభారతానికి సంబంధించినవి, విచిత్రమైన అర్థాలున్నవి. వాటిని విని ఇక్కడకు వచ్చాను. కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడే. అతడే కృష్ణద్వైపాయనుడు.
వశిష్ఠుని మునిమనవుడు, శక్తి మహర్షి మనుమడు, పరాశరుని పుత్రుడు, శుకమహర్షికి తండ్రి. ఈ శ్లోకంలో ఉన్న విషయమిదే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వైశంపాయనుడు వ్యాసుని శిష్యుడు. శ్రీ మహాభారతాన్ని జనమేజయునికి చెప్పినవాడు. చాలా పుణ్యతీర్థాలు తిరిగి విప్రసేవితమైన శమంత పంచకం అనే పుణ్యప్రదేశానికి వెళ్ళాను. పూర్వం అక్కడే కురుపాండవులకు మహారాజులందరికీ యుద్ధం జరిగింది. అక్కడ నుండి మీ దగ్గరకు వచ్చాను. మీరంతా పెద్దలు, బ్రహ్మభూతులు అంటే బ్రహ్మానుభవం కలిగిన వారు అని నా అభిప్రాయం. ఈ యజ్ఞంలో మీరు సూర్యుని వలె, అగ్నిహోత్రుల వలె ప్రకాశిస్తున్నారు. విప్రులారా, మీరంతా స్నానం చేసి శుచులై జపం చేసుకుని అగ్నికార్యాలు తీర్చుకుని స్వస్థమైన మనసుతో కూర్చున్నవారు. మీకు నేనేమి వినిపించాలి? మహాత్ములైన రాజుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు, ధర్మార్థాలతో కూడిన పుణ్య పురాణ కథలు చెప్పుదునా? ఋషులు ఇలా అన్నారు. కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతం అనే ఇతిహాసం వినాలనుకుంటున్నాం. పూర్వం దాన్ని దేవతలు, బ్రహ్మర్షులు విని పూజించారట. అది విచిత్రమైన పద విన్యాసాలతో కూడిన ఉత్తమ కథ అట. సూక్ష్మార్థాలతోనూ న్యాయాలతోనూ కూడినది, వేదార్థాలతో నిండినది, పుణ్యప్రదము, గ్రంథార్థాలతో కూడినది, సంస్కారయుతమైన వాగ్విశేషాలతో, అనేక శాస్త్ర విశేషాలతో నిండినది. జనమేజయుని యాగంలో ఆ మహాభారతాన్ని వ్యాసమహర్షి ఆజ్ఞతో శిష్యుడైన వైశంపాయనుడు విధియుక్తంగా చెప్పాడట. అలా చతుర్వేద విశేషాలతో కూడినదై, వ్యాసమహర్షి పరమాద్భుతంగా వ్రాసినదై, పుణ్యప్రదమై, పాపభయాలను పోగొట్టే భారత సంహితను వినాలని కోరుతున్నాము. వెంటనే ఉగ్రశ్రవుడు ఇలా అన్నాడు. ఆదిపురుషుడైన వానికి నమస్కారం. ఆ ఆదిపురుషుడే సర్వేశ్వరుడు. యజ్ఞాలతో ఆయనను గురించియే హోమం చేస్తారు. ఆయననే ఆహ్వానం చేస్తారు. సత్యస్వరూపుడు అతడు. ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ అతడే. వ్యక్తావ్యక్త రూపుడు, సనాతనుడు, అసత్తు సత్తుల రూపమై వీనికి మించినవాడు. సూక్ష్మ స్థూల జగత్తులను అతడే సృష్టిస్తాడు. చాలా పూర్వుడు, తరగనివాడు, శుభప్రదుడైన శుభరూపుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, శ్రేష్ఠుడు, దోషరహితుడు, శుచి అయి ఇంద్రియాలను అదుపు చేసేవాడు, చరాచర ప్రపంచానికి గురువు. ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాసమహర్షి మనసు నుండి ఉద్భవించిన శ్రీ మహాభారతాన్ని మీకు చెబుతాను అని రోమహర్షని ఇలా ఆరంభించాడు. ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు. ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు. ఇంకా చాలామంది ముందు ముందు చెబుతారు. మూడు లోకాల్లో ఉన్న విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠితమై ఉంది. దీన్ని త్రివర్ణాల వారు విస్తార రూపంగాను సంక్షేప రూపంగాను చెప్పుకుంటారు. ఈ మహాభారతం శుభశబ్దాలతో అలంకృతమైంది. దివ్య మానుష సంకేతాలతో, ఆచారాలతో నిండి ఉంది. అనుష్టుప్పు మొదలైన ఛందస్సులతో, వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. వ్యాసమహర్షి హిమవత్పర్వత పాదంలో ఉన్న ఒక గుహలో గర్భాసనం మీద కూర్చున్నాడు. స్నానాధికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకుని కూర్చున్నాడు. నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనమంతా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరదాకా చూశాడు. సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది. వెలుగు లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది. అది ప్రజల సృష్టికి తరగని బీజమైంది. యుగాదికి ఆ దివ్యమైన అండమే కారణమైంది. దానిలోనే సత్యస్వరూపము, జ్యోతిరూపము, సనాతనమైన బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించింది. తత్సృష్ట్వా తదేవానుప్రాశవిత్ అని తైత్రీయం చెప్తోంది. బ్రహ్మ దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించాడు. నిమిత్తమనే మహత్తత్వం అని సాంఖ్యులు దీనినే అంటారు. ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావింప శక్యం కానిది, అంతటా సమత్వం పొందినది, అవ్యక్తము, సూక్ష్మము, కారణరూపము అయినది, సత్ అసత్ ఆత్మకమైనది. దాని నుండే హిరణ్యగర్భుడు పుట్టాడు. అతడు ప్రథమ దేహధారి, ప్రజాపాలకుడైన ప్రభువు. తరువాత త్రిగుణ ప్రధానులైన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఉద్భవించారు. తరువాత బ్రహ్మ యొక్క సృష్టి కార్యం కోసం మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రాచేతసుడు, దక్షుడు, దక్షపుత్రులు 7 పుట్టారు. ఆ తర్వాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. హిరణ్యగర్భస్తమోత్తతాగ్రే సురగురుహు అంటే విష్ణువు, దక్షపుత్రులు క్రోధుడు, తముడు, దముడు, విక్రీతుడు, అంగిరసుడు, కర్దముడు, అశ్వుడు. ప్రజాపతులు 21 మంది. వీరిలో మరీచి మొదలైన 7 ఋషులు, 14 మంది మనువులు, మొత్తం 21 మంది. ఋషులందరికీ తెలిసిన అప్రమేయుడైన పురుషుడు విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీ దేవతలు పుట్టారు. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, శిష్టులై విద్వాంసులైన బ్రహ్మర్షి సత్తములు పుట్టారు.
సర్వలక్షణ రక్షితులైన ఎంతోమంది రాజర్షులు ఉద్భవించారు. నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు ఉద్భవించాయి. సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రాలు క్రమంగా లోకసాక్షికాలైన అన్నీ ఉద్భవించాయి. పూర్వం నుండి ఇప్పుడు కనపడే స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా యుగాంతంలో మళ్లీ లీనమైపోతోంది. స్థావరం అంటే కదలేది, జంగమం అంటే కదిలేది. అటువంటి సృష్టి మొత్తం యుగాంతంలో మళ్లీ లీనమైపోతుంది. కొత్త ఋతువు వచ్చేసరికి కొత్త చిహ్నాలు, వసంత ఋతువులో చెట్లు చిగురించడం మొదలైన చిహ్నాలు కనపడినట్లే ఆయా యుగాల మొదట్లో పూర్వయుగాల చిహ్నాలే కనిపిస్తాయి. ఇలా ఆది అంతము లేకుండా ప్రాణులన్నిటి సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా దేవతల సృష్టి 33,000 అని, 33,100 అని, 33 అని సంక్షేప లక్షణంగా చెప్పబడుతుంది. దివపుత్రుడు, బృహద్భానుడు, చక్షుడు, ఆత్మ, విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి. పూర్వం ఈ శబ్దాలన్నీ సూర్యుని గురించే చెప్పబడేవి. వీరిలో చివరి రవి శ్రేష్ఠుడు, మహ్యుడు. అంటే మహిలో భూమిలో గర్భస్థాపనం చేసేవాడు. ఆ రవికి కొడుకు దేవభ్రాట్టు, వాని కొడుకు సుభ్రాట్టు. సుభ్రాట్టుకు 3 కొడుకులు. వారంతా సంతానవంతులు, చాలా శాస్త్రాలు చదివినవారు. ఆ కొడుకులు దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేవారు. అందులో మహాత్ముడైన దశజ్యోతికి 10,000 మంది కొడుకులు. అతనికి 10 రెట్లుగా అనగా 1,00,000 మంది కొడుకులు శతజ్యోతికి. సహస్రజ్యోతికి ఇంకా 10 రెట్లు అనగా 10 లక్షల మంది కొడుకులు. వారి నుండే ఈ కురువంశము, యదువంశము, భరతవంశము, రాజర్షులైన యయాతి, ఇక్ష్వాకు వంశాలు, చాలా వంశాలు ఉద్భవించాయి. అప్పుడే ప్రాణుల సృష్టి పరంపర ఎంతో విస్తరించింది. కురుడు తపతీ సంవరుణుల పుత్రుడు, ఇతని పేరిటనే కురువంశమైంది. యదువు యయాతి దేవయానుల పుత్రుడు, ఇతని పేరిటనే యదువంశం ఏర్పడింది. యయాతి నౌషుని పుత్రుడు, శర్మిష్ఠా దేవయానుల భర్త. ఇక్ష్వాకు మనువు యొక్క పుత్రుడు, ఇతని వంశంలో వాడే రాముడు. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నిటి నివాస స్థానాలు, ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞాన సహిత యోగం, ధర్మార్థ కామ సహితాలైన వివిధ శాస్త్రాలు, లోకయాత్రా విధానం అంతా చూశాడు. ఇందులోనే శ్రీ మహాభారత గ్రంథము, వ్యాఖ్యతో కూడిన ఇతర ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ కనిపించాయి. ఈ గ్రంథం లక్షణం కూడా చెప్పబడింది. ఈ మహావిజ్ఞానమంతా వేదవ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు, సంక్షేపంగానూ చెప్పాడు. ఇలా విస్తరంగానూ సంక్షేపంగానూ 2 విధాలా చెప్పడం అప్పటి పండిత లోకానికి ఇష్టంగా ఉండేది. కొంతమంది విప్రులు ఈ శ్రీ మహాభారతాన్ని మనువు దగ్గర నుంచి చదివేవారు. మరికొందరు ఆస్తిక చరితం దగ్గర నుంచి చదివేవారు. ఇంకా కొందరు ఉపరిచర వసువు కథ నుంచి చక్కగా పఠించేవారు. ఈ మహాభారత సంహితలోని వివిధ విజ్ఞానమంతా ధీమంతులు అనేక విధాల వెలుగులోకి తెచ్చేవారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారు. కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పేవారు. తపస్సు చేతను, బ్రహ్మచర్యం చేతను సనాతనమైన వేదాన్ని వింగడించి, అంటే వేర్పాటు చేసి, అంటే వ్యాసం చేసి సాత్యవతేయుడు పుణ్యప్రదమైన ఈ ఇతిహాసాన్ని చేశాడు. పరాశరుని కొడుకైన వ్యాస మహర్షి దీక్ష వహించి ఉత్తమమైన ఈ భారత కథను చెప్పాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు. వ్యాస మహర్షి మనస్సు తెలుసుకుని లోకగురువు అయిన బ్రహ్మదేవుడు వ్యాసునికి, లోకానికి అంతకు ప్రీతి హితము చేకూర్చాలని స్వయంగా అక్కడికి వచ్చాడు. ప్రత్యక్షమైన బ్రహ్మను చూసి ఆశ్చర్యంతో అంజలించాడు, నమస్కారం చేశాడు వ్యాస మహర్షి. వెంటనే మునులందరితో కలిసి పితామహునికి ఆసనం కల్పించాడు. ఆ ఉత్తమాసనం మీద కూర్చున్నవాడు హిరణ్యగర్భుడు. అతనికి ప్రదక్షిణించి సమీపంలో కూర్చున్నవాడు వ్యాస మహర్షి. పరమేష్ఠి అయిన బ్రహ్మ వ్యాస మహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయన దగ్గరగా కూర్చున్నాడు వ్యాసుడు. అప్పుడు మహాతేజస్వి అయిన వ్యాస మహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు: మహాత్మా, పరమపూజ్యమైన ఈ కావ్యం నా చేత రచింపబడింది. పితామహ, ఇందులో వేదరహస్యము, వేదాంగాల, ఉపనిషత్తుల సారము విస్తారంగా స్థాపింపబడినాయి. ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠించబడింది. 3 కాలాలకు సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి ఇందులో. జరామరణాలు అంటే పుట్టుక చావులు, భయాలు, వ్యాధులు, వీని సత్య అసత్యాలు అంటే నిత్య అనిత్యాలు, నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వీని లక్షణాలు చెప్పబడినాయి. 4 వర్ణాల విధానం, పురాణాలన్నిటి సారమంతా చెప్పబడింది. తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడినవి.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధ్యాత్మ విద్య అన్నీ దీనిలో చెప్పబడినవి. న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం చెప్పబడ్డాయి. దివ్య మానవ జన్మల కారణాలు వివరించబడ్డాయి. పాశుపతం అంటే పశువులు అనగా జీవులు, వాటికి పతి పశుపతి అనగా అంతర్యామి. ఆ అంతర్యామి యొక్క మహత్యం పాశుపతం, అది కూడా దీనిలో చెప్పబడింది. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు వీని అన్నిటి వర్ణనలో ఉన్నాయి. దివ్య నగరాలు, దుర్గాలు మొదలైన వాని నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు వీని వర్ణనలు ఉన్నాయి. వేరువేరు భాషల, జాతుల విశేషాలు ఉన్నాయి. లోక వ్యవహార క్రమాలన్నీ ఉన్నాయి. లోకంలో ఉపకరించే సర్వ వస్తు వర్ణనలు దీనిలో ప్రతిపాదించబడ్డాయి. కానీ దీనిని రాయటానికి తగిన లేఖకుడు మాత్రం ఈ భూమి మీద కనపడటం లేదు. వాక్య జాతి విశేషాలంటే రాజులు, మంత్రులు మొదలైన వారు మాట్లాడుకునే మాటలలోని వైలక్షణ్యాలు, నైపుణ్యాలు, స్తుతి, నింద, అన్యాపదేశం మొదలైనవి, పరులు చేసిన అర్థవాదాలు, లోకయాత్రాక్రమం అంటే నీతిశాస్త్రం, సర్వగం వస్తు, అందరిలో అంతర్యామి రూపంగా ఉన్న పరబ్రహ్మ. దీనిని గురించి నన్నయ్య చక్కని శేషపద్యం రాశాడు. అది తెలుగులో మిగిలి ప్రసిద్ధమైనది. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని, మహిగొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని, పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగచుండ చేసే భారతంబు. వ్యాసుని ఈ మాటలు విని బ్రహ్మ ఇలా అన్నాడు: మహర్షి, నీకు గుప్తమైన జ్ఞానమంతా తెలుసు. తపో విశిష్టుడవు, మునులు అందరికంటే విశిష్టుడవు. అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడని నేను భావిస్తున్నాను. నీవు పుట్టినప్పటి నుండి నిన్ను బ్రహ్మవాదిని అయిన వాణి ఆశ్రయించి సత్యభాషణం చేయిస్తోంది. నీవు నీ రచనను కావ్యమని అన్నావు కదా, అందుచేత ఇది కావ్యమే అవుతుంది. ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరూ చెప్పలేరు. మిగిలిన 3 ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్టే కావ్యాలన్నిటికంటే శ్రీ మహాభారతం శ్రేష్టమైనది. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయడానికి గణేశుని స్మరించు. ఇలా చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే వ్యాస మహర్షి గణేశుని స్మరించాడు. భక్తుల మనోరథాన్ని తీర్చే విఘ్నేశ్వరుడు వ్యాసుడు ఉన్న చోటికి వచ్చాడు. వ్యాసుడు అతన్ని యథావిధిగా పూజించాడు. గణాధిపుడు సుఖాసీనుడయ్యాక వ్యాసుడు ఇట్లా అన్నాడు: గణాధిప, నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ భారతానికి నీవు లేఖకుడవు కావాలి. ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు, నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా చెబితే అప్పుడు నేను లేఖకుడినవుతాను. వ్యాసుడు వెంటనే గణాధిపునితో అర్థం తెలియకుండా ఎక్కడా వ్రాయకు అన్నాడు. సరే అని వినాయకుడు లేఖకుడయ్యాడు. వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా గ్రంథిని కూర్చేవాడు. అంటే గూఢమైన అర్థం ఉండేట్టు మూడులతో వ్రాసే పద్ధతి. అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి. ఆ శ్లోకాలకు అర్థం నాకు తెలుసు, శుకుడికి తెలుసు, సంజయుడికి తెలుసునో లేదో. గూఢంగా దృఢంగా కూర్చిన ఆ శ్లోకాల సముదాయానికి అర్థం వివరించడానికి ఇప్పటికీ ఎవరికీ శక్యం కాదు. అవి అన్నీ గూఢార్థాలు, యోగార్థాలు, యోగారూఢాలు కలిగినవి. వాటి అర్థం తెలుసుకోవడానికి గణేశుడు క్షణకాలం ఆలోచించేవాడు. అంతలో వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పేవాడు. అజ్ఞానమనే చీకటిలో కనులు మూసుకుపోయిన లోకానికి జ్ఞానమనే కాటుక పుల్లలతో కనులు తెరిపిస్తుంది, వెలుగులనిస్తుంది శ్రీ మహాభారతం. అలాగే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలతో విస్తారంగాను సంక్షిప్తంగాను చెప్పిన ఈ మహాభారతం అనే సూర్యుని చేత లోకాల చీకట్లు పటాపంచలయ్యాయి. పురాణమనే పూర్ణిమా చంద్రుని చేత వేదాల వెన్నెలలు విరిశాయి. దానితో మానవుల మనసులనే కలువలకు ప్రకాశము, వికాసము కలిగింది. అజ్ఞానమనే ఆవరణాన్ని పోగొట్టే ఇతిహాసమనే దీపం లోకమనే గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేసింది. ఈ మహాభారతం అనే మహావృక్షానికి సంగ్రహాధ్యాయం విత్తనం, పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం మూలం, సంభవ పర్వం విస్తరించిన మాను, సభాపర్వం, అరణ్య పర్వం పక్షులుండే తొర్రలు, అరణీ పర్వం అందమైన రూపం, విరాట ఉద్యోగ పర్వాలు ఈ చెట్టుకి సారభూతమైనవి, భీష్మ పర్వం అనేది పెద్ద కొమ్మ, ద్రోణపర్వం ఆకుల గుబురు, కర్ణపర్వం తెల్లని పుష్పాలు, శల్యపర్వం వాని సువాసనలు, స్త్రీ పర్వం, ఇషీక పర్వం అనేవి చెట్టు నీడలు, శాంతి పర్వం గొప్ప ఫలితాన్నిచ్చేది, గొప్ప ఫలం, అశ్వమేధ పర్వం అమృత రసం, ఆశ్రమ పర్వం స్థిరమైన ఆశ్రయం, మౌసల పర్వం సంక్షిప్త వేదం, అది శిష్టులైన ద్విజులచే సేవింపబడుతుంది. ప్రాణులన్నిటికీ మేఘం జీవన ప్రదాత. అలాగే మహాకవులందరికీ ఈ భారత మహావృక్షం ప్రధానాశ్రయం అవుతుంది. మహాభారతమును ఒక వృక్షముగా పోల్చి నన్నయ్య కూడా చక్కని పద్యం చెప్పాడు.
అమితాఖ్యానకశాఖలంబులిచి వేదార్థామలఛాయమై సుమహద్వర్గచతుష్కపుష్ప వితతింశోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాతమరుంధాత్రీసురప్రాధ్యమై. ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు. ఆ వృక్షాన్ని గురించి చెబుతాను. దానికి ఎల్లప్పుడూ పూలు పండ్లు ఉదయిస్తూ ఉంటాయి. ఆ ఫలాల రసం చాలా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, శుచి అయినది. ఆ వృక్షం అమరుల చేత కూడా నరకబడదు. పుష్పం ధర్మమని, ఫలం మోక్షమని, రెండూ కలిపి సత్యమని చెప్పబడతాయి. తల్లి అయిన సత్యవతి ఆజ్ఞతోనూ, ధీమంతుడైన భీష్ముని అనుజ్ఞతోనూ, ధర్మాత్ముడైన వ్యాసుడు విచిత్రవీరుని క్షేత్రాలలో అంటే భార్యలలో 3 అగ్నుల వలె 3 పుత్రులను కలిగించాడు. వారు ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. తరువాత వ్యాసుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వారు ఆ సంతతి కలిగిన తర్వాత, ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు కలిగిన తర్వాత వ్యాసుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వారు పెద్దవాళ్ళ ఈ పరమగతిని పొందాక ఈ లోకంలో మహర్షి భారతం చెప్పాడు. జనమేజయుడు బ్రాహ్మణులు అడిగితే వ్యాస మహర్షి తన సమీపముందున్న శిష్యుడు వైశంపాయనుని భారతం చెప్పమని ఆదేశించాడు. ఆ వైశంపాయనుడు యజ్ఞంలో సదస్యుడు మళ్లీ అడిగితే యజ్ఞకర్మల మధ్యలో భారతం వినిపించాడు. కురువంశం విస్తరించడం, గాంధారి యొక్క ధర్మశీలం, విదురుని ప్రజ్ఞ, కుంతీదేవి ధైర్యం, వీని అన్నింటినీ వ్యాసమహర్షి భారతంలో చెప్పాడు. శ్రీకృష్ణుని మహాత్మ్యము, పాండవుల సత్యనిష్ట, ధార్తరాష్ట్రుల దుష్ప్రవర్తన అన్నీ వ్యాసుడు చెప్పాడు. పుణ్యాత్ములకు ఈ భారతం ముందుగా చదవదగినది. ఇది ఉపాఖ్యానాలతో సహా 1,00,000 శ్లోకాలతో కూడినది. ఉపాఖ్యానాలు లేకుండా భారత సంహితను 24,000 శ్లోకాలుగా బుధులు చెప్పేవారు. దానికంటే కూడా సంక్షేపంగా మహర్షి 108 శ్లోకాల్లో చెప్పాడు. అన్ని పర్వాల కథతో కూడిన ఈ అనుక్రమాణికాధ్యాయం వ్యాసుడు తన పుత్రుడైన శుకునికి బోధించాడు. 60 లక్షల శ్లోకాలతో మరో సంహితను చేసి అనురూపులైన ఇతర శిష్యులకు ఇచ్చాడు వ్యాసుడు. 30 లక్షల శ్లోకాలతో దేవలోకంలో ప్రతిష్ఠింపబడినవి. పితృలోకంలో 15 లక్షల శ్లోకాలు, గంధర్వలోకంలో 14 లక్షల శ్లోకాలు విస్తరించాయి. 1,00,000 శ్లోకాలు మనుష్యలోకంలో ప్రతిష్ఠించారు. నారదుడు దేవలోకంలోనూ, అసితుడైన దేవరుడు పితృలోకంలోనూ దీనిని వినిపించారు. శుకుడు గంధర్వ యక్ష రాక్షసులకు వినిపించాడు. ఈ మనుష్యలోకంలో వ్యాస శిష్యుడు సర్వ వేదవేత్త ధర్మాత్ముడు అయిన వైశంపాయనుడు చెప్పాడు. ఇప్పుడు ఆ 1,00,000 శ్లోక పరిమితమైన భారతం నేను మీకు చెబుతాను, వినండి. దుర్యోధనుడు క్రోధాసూయాత్మకమైన మహావృక్షం. అందులో కర్ణుడు మాను, శకుని దాని కొమ్మలు, దుశ్శాసనుడు పూలు పండ్లు, బుద్ధి లేని ధృతరాష్ట్ర మహారాజు మూలం. ధర్మరాజు ధర్మమయమైన మహావృక్షం. అర్జునుడు స్కంధం అంటే మాను, భీమసేనుడు కొమ్మలు, నకుల సహదేవులు పూలు పండ్లు, కృష్ణుడు వేదాలు బ్రాహ్మణులు దీనికి మూలం. తెలివితోనూ పరాక్రమంతోనూ పాండురాజు చాలా దేశాలు జయించి వేట మీద ఆసక్తితో అరణ్యాలలో మునులతో కలిసి నివసించి రతిక్రీడలో ఉన్న మృగాన్ని చెప్పి పాండురాజు చాలా పెద్ద కష్టం తెచ్చుకున్నాడు. అయినా పాండవులకు పుట్టడం దగ్గర నుంచి ఆచార విధులన్నీ సక్రమంగానే జరిగాయి. భర్తకు ప్రియమైన కుంతి ధర్మరహస్యాలు తెలుసుకుని పుత్రకాంక్షతో ధర్మ, వాయు, దేవేంద్రులను ఆహ్వానించింది. అలాగే కుంతి ఇచ్చిన మంత్రం ఉపయోగించి మాద్రి అశ్వినీ దేవతలను ఆహ్వానించింది. వారిని వలన పాండవులు ఉద్భవించారు. వారిని తల్లులు రక్షించారు. శుచి అయిన అరణ్యాల్లో పుణ్యాశ్రమాలలో తాపసులు పెంచారు. పాండురాజు చనిపోయాక మహర్షులు పాండురాజపుత్రులను కౌరవుల దగ్గరకు స్వయంగా తీసుకువచ్చి అప్పచెప్పారు. అప్పుడు పాండవులు జడలు దాల్చి బ్రహ్మచారులే ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. మీకు పుత్రులు, సోదరులు, శిష్యులు, స్నేహితులు అయిన పాండవులు వీరు అని చెప్పి మహర్షులు అంతర్ధానమైపోయారు. పాండవులను చూసి కౌరవులు, మిగిలిన పౌరులు ఎంతగానో సంతోషంతో గంతులు వేశారు. అయితే వీరు పాండురాజపుత్రుల కారని కొందరన్నారు. పాండుపుత్రులే అని మరి కొందరన్నారు. పాండురాజు ఎప్పుడో చనిపోయాడు, వానికి ఇప్పుడు పుత్రులేమిటి అని కొందరన్నారు. భాగ్యవశాత్తు పాండురాజు కుమారులను చూడగలిగాము, చాలా సంతోషం. వీరి రాక, వీరికి స్వాగతం చెప్పండి అనే మాటలు అంతటా వినిపించాయి. ఈ శబ్దాలు తగ్గిన తర్వాత దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ అదృశ్య దేవతల శబ్దాలు విశేషంగా వినవచ్చాయి. పరిమళయుతమైన పూలవాన కురిసింది. పాండవుల ప్రవేశ సమయంలో శంఖ దుందుభిస్వానాలు మ్రోగాయి. అదంతా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. పాండవులు అఖిల వేదాలు శాస్త్రాలు చదువుతూ అక్కడ నిర్భయంగా సన్మానార్హులై ఉన్నారు. దేశంలోని ప్రజలందరూ ధర్మరాజు యొక్క శుచిత్వంతో ప్రీతి చెందేవారు. భీమసేనుని ధైర్యానికి, అర్జునుని పరాక్రమానికి, నకుల సహదేవుల గురు శుశ్రూషకు, సహనానికి, వినయానికి ఎంతగానో సంతోషించారు. పాండవుల పరాక్రమానికి లోకమంతా సంతోషించింది.
అర్జునుడు రాజులందరి సమక్షంలో దుష్కరమైన కార్యాన్ని చేసి స్వయంవరంలో నిలిచిన కృష్ణను ద్రౌపదిని గ్రహించాడు. అప్పటి నుంచి అర్జునుడు ధనుర్ధారులందరిలోనూ పూజ్యుడయ్యాడు. యుద్ధాలలో అర్జునుడు సూర్యుని వలె తేరిపార చూడరానివాడయ్యాడు. అర్జునుడు పెద్ద సైన్యం ఉన్న మహారాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు. శ్రీకృష్ణుని రాజనీతితోనూ భీమార్జుల బల పరాక్రమాలతోనూ జరాసంధుని చంపించి బలగర్వితుడైన శిశుపాలిని చంపించి ధర్మరాజు రాజసూయ మహాక్రతువు చేశాడు. అతడు రాజసూయంలో భూరి దక్షిణలిచ్చి అందరినీ భోజన తృప్తులను చేశాడు. ఆ యజ్ఞంలో రాజులందరూ భూషణాలు, మణులు, బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు, ఏనుగులు, విచిత్రమైన వస్త్రాలు, పరదాలు, శిబిరాలు, కంబళ్ళు, మృగచర్మాలు, గొర్రెచర్మాలతో చేసిన మృదువైన తివాచీలు ఇచ్చారు. ఆ బహుమతులన్నింటినీ దుర్యోధనుడు స్వీకరించేవాడు. సమృద్ధమైన పాండవుల సంపదను చూసి దుర్యోధనుడికి ఈర్ష్య కలిగింది. దానితో దుర్యోధనుడికి వానిపై చాలా అసహనము, కోపము కలిగాయి. మయుడు నిర్మించి పాండవుల కోసం తెచ్చిన విమానం లాంటి సభాభవనాన్ని చూసి దుర్యోధనుడు చాలా పరితపించాడు. ఆ సభాభవనంలోనే తొందరపాటుతో దుర్యోధనుడు పరిహసింపబడినాడు. అప్పుడే కృష్ణుని ఎదుట భీముడు తెలియని వాణ్ణి ఆక్షేపించినట్టు దుర్యోధనుడిని పరిహసించినాడు. ఆ దుర్యోధనుడు వివిధ భోగాలు అనుభవిస్తూ ఉన్నా, రత్నాభరణాలు ధరిస్తూ ఉన్నా పాలిపోయి కృషించిపోతున్నట్టు ధృతరాష్ట్రునితో చెప్పాడు. తర్వాత పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు జూతానికి అనుమతించాడు. అది విని వాసుదేవునికి చాలా కోపం వచ్చింది. ధృతరాష్ట్రుని మనస్సుకు సంతోషం కలగలేదు. వివాదాలను అనుమోదించాడు. జూతం దగ్గర నుండి ఎన్నో ఘోరకృత్యాలని ఉపేక్షించాడు. విదురుని, భీష్ముని, కృపద్రోణులను కాదని యుద్ధంలో పరస్పరం కొట్టుకున్నారు. పాండవులు జయిస్తున్నారనే అప్రియ వార్త విని కర్ణ, శకుని, దుర్యోధనాదుల అభిప్రాయం గ్రహించి ధృతరాష్ట్రుడు చాలా ఆలోచించి సంజయునితో ఇలా అన్నాడు. సంజయ, నేను చెప్పేదంతా విను. నన్ను తప్పు పట్టకు, నా మీద కోప్పడకు. నీవు పండితుడవు, మేధావి, బుద్ధిమంతుడవు, ప్రాజ్ఞ సమ్మతుడవు. నాకు యుద్ధం అంటే ఇష్టం లేదు. కులక్షయంతో నాకు ప్రీతి కలగదు. నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదభావం లేదు. కానీ పెద్దవాడినైన నా మీద క్రోధవశులై పుత్రులు దోషం ఆరోపిస్తున్నారు. నేనా కనులు లేనివాడను. దీనభావంతోనూ పుత్ర వ్యామోహంతోనూ కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను. మందబుద్ధి అయిన దుర్యోధనుడు తాను అజ్ఞానంతో మునిగిపోతున్నాడు. వాడితో నేనూ మునిగిపోతున్నాను. రాజసూయ యాగంలో శక్తిశాలి అయిన ధర్మరాజు యొక్క సర్వోచ్చ సంపదను చూసి ఆ మయసభను చూస్తూ పరిహసింపబడి సహించలేకపోయాడు దుర్యోధనుడు. పాండవులను స్వయంగా యుద్ధంలో జయించలేక, సుక్షత్రియుడైన ఉత్సాహం లేక శకునితో కపటద్యూతమాడడానికి ఆలోచించాడు. ఆ విషయాలు ఎప్పుడెప్పుడు నాకు ఎలా తెలిసాయో సంజయ చెబుతాను విను. బుద్ధియుక్తములైన నా మాటలు విని నన్ను ప్రజ్ఞాచక్షువుగా నీవే గ్రహిస్తావు. ప్రజ్ఞాచక్షువు అంటే ప్రజ్ఞానే కనులు కలవాడు, సహజమైన చర్మచక్షువులు లేనివాడు. సంజయ, విల్లు ఎక్కుపెట్టి చిత్రమైన లక్ష్యాన్ని, మత్స్యంత్రాన్ని నేలగూల్చి రాజులందరూ చూస్తూ ఉండగా ద్రౌపదిని అర్జునుడు చేపట్టినట్టు విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను. ద్వారకలో యాదవుడు ఇంద్రప్రస్థానికి తీసుకుపోయినట్లు, తరువాత బలరామకృష్ణులు కూడా ఇంద్రప్రస్థానికి వెళ్ళినప్పుడు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. దేవేంద్రుని వర్షాన్ని దివ్య బాణాలతో ఆపి ఖాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతి చేశాడని విన్నప్పుడే విజయం మీద ఆశలు పోయాయి. సంజయ, లక్క ఇంటి నుండి కుంతితో పాండవులందరూ విడివడి తప్పించుకున్నారని, ఆ పనిలో విదురుడు కూడా తోడ్పడినాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అర్జునుడు రంగమధ్యంలో లక్ష్యాన్ని, మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని స్వీకరించాడని, శూరులైన పాంచాలులతో పాండవులు కలిసిపోయారని విన్నప్పటి నుండే నాకు విజయం మీద ఆశ లేదు. సంజయ, రాజుల మధ్య వెలిగిపోయేవాడు మగధరాజు జరాసంధుడు. భీమసేనుడు వెళ్లి వానిని ఏ ఆయుధమూ లేకుండా కేవలం బాహుబలంతో చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. పాండుపుత్రులు దిగ్విజయం చేసి రాజులను వశపరుచుకున్నారని, ధర్మరాజు రాజసూయయాగం చేశాడని విన్నప్పుడే విజయం మీద ఆశపోయింది. సంజయ, భర్తలున్నా లేని దాని వలె ద్రౌపది విలపిస్తూ ఉన్నా, ఏకవస్త్రయ్యే రజస్వలయ్యే ఉన్నా సభలోకి లాగుకొని రాబడింది. అది విన్నప్పుడే విజయం మీద ఆశపోయింది. కితవుడు, మందబుద్ధి అయిన దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను చివరిదాకా లాగలేకపోయాడని, వస్త్రాల రాశి అక్కడ ఏర్పడిందని విన్నాక నాకు విజయం మీద ఆశపోయింది. ఊహించలేని పరాక్రమవంతులైన తమ్ముళ్లతో ధర్మరాజు శకుని చేత జూదంలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్నాడని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. సంజయ, ధర్మాత్ములైన పాండవులు వివిధ చేష్టలు చేస్తూ బాధపడుతూ కూడా అన్నగారి మీద గౌరవంతో అడవికి వెళ్లారని విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను. సంజయ, అడవిలో ఉన్న వేల కొద్దీ స్నాతకులు ధర్మరాజును అనుసరించి ఉన్నారని, భిక్షాటనం చేసుకుంటూ ఉన్న మహాత్ములైన బ్రాహ్మణులు అతను సేవిస్తున్నారని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. కిరాత రూపంలో వచ్చిన మహాదేవుని యుద్ధంలో సంతృప్తిపరిచి
అర్జునుడు పాశుపత మహాస్త్రం గ్రహించాడని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది సంజయ. అరణ్యవాసం చేస్తున్నప్పుడు కూడా పాండవులను చాలా మంది ప్రాచీన మహర్షులు వచ్చి ఉపాసించేవారని తెలిసినప్పుడే విజయం మీద ఇక ఆశ పెట్టుకోలేదు. అర్జునుడు స్వర్గాన్ని అధిరోహించి ఇంద్రుని నుండి ప్రత్యక్షంగా యథావిధిగా దివ్యాస్త్రాలు నేర్చుకుని ప్రశంసలు పొందాడని, సత్యప్రతిజ్ఞుడయ్యాడని విన్నప్పుడే నాకు విజయాశ నశించింది. వరగర్వితులై దేవతలకు కూడా జయింపశక్యం కాని కాలకేయులను, పౌలోములను అర్జునుడు జయించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఇక ఆశపోయింది. రాక్షసుల వధ కోసం శత్రునాశకుడైన అర్జునుడు వెళ్ళాడని, చరితార్థుడై ఇంద్రలోకం నుండి వచ్చాడని విన్నప్పుడే విజయం మీద ఆశపోయింది. తీర్థయాత్రలు చేయాలనుకుంటున్న ధర్మరాజు దగ్గరకు లోమశ మహర్షి వచ్చి చెప్పిన అర్జునుని దివ్యాస్త్ర లాభం విన్నప్పుడే నాకు విజయాశ నశించిపోయింది సంజయ. భీమసేనాది పాండవులు మనుష్యులకు ప్రవేశింపశక్యంగాని ప్రదేశాలకు వెళ్లి కుబేరుని కలిసి వచ్చారని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. కర్ణుని ప్రోత్సాహంతో ఘోషయాత్రకు వెళ్లిన నా పుత్రులను గంధర్వులు బంధించారని, అర్జునుడు విడిపించాడని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. యక్షుని రూపంలో వచ్చి యముడు ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడిగాడని, వానికి ధర్మరాజు చక్కగా సమాధానాలు చెప్పాడని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. విరాట నగరంలో ద్రౌపదితో సహా పాండవులు మారువేషాల్లో నివసిస్తున్నారని నా వాళ్లు తెలుసుకోలేకపోయారని విన్నప్పుడే నాకు విజయాశ లోపించింది. 105 తమ్ముళ్లతో సహా కీచకుని ద్రౌపది కోసం భీముడు చంపాడని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది సంజయ. నా వీరులందరూ అసహాయుడైన అర్జునుని చేతిలో ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయారని విన్నప్పుడే నాకు విజయాశ నశించింది సంజయ. మత్స్యరాజు విరాటుడు తన కూతురు ఉత్తరను అర్జునునికి ఇస్తానన్నాడని, కానీ అర్జునుడు తన కొడుకు అభిమన్యునికి చేసుకున్నాడని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది సంజయ. జూదంలో ఓడిపోయి నిర్ధనుడై తన వారినందరినీ వదిలి అడవుల పాలైన ధర్మరాజుకు 7 అక్షౌహిణుల సైన్యం చేరిందని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఈ భూమినంతటినీ ఒక్క కాలితో ఆక్రమించిన వాసుదేవుడు నిండు మనస్సుతో పాండవుల కార్యసిద్ధిలో తత్పరుడయ్యాడని విన్నప్పటి నుంచే నాకు విజయాశ లేకపోయింది. నరనారాయణులే ఈ శ్రీకృష్ణార్జునులని, నేను వారిని బ్రహ్మలోకంలో చక్కగా చూశానని నారదుడు చెప్పుతుంటే విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చింది సంజయ. లోక కళ్యాణం కోసం కృష్ణుడు సంధి కోరి కౌరవుల వద్దకు వచ్చి సంధి చేయడంలో విఫలుడై వెళ్లిపోయాడని విన్నప్పుడే నేను విజయాన్ని ఆశించడం మానేశాను. కర్ణ దుర్యోధనుడు కేశవుని బంధించాలని నిశ్చయించుకున్నారని విన్నప్పుడు, అప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతున్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. వాసుదేవుడు తిరిగి వెళ్లిపోతూ ఉంటే ఆర్తురాలై నిలిచిన కుంతిని కేశవుడు ఓదార్చాడని విన్నప్పుడే నేను విజయం గురించి ఆలోచించడం మానేశాను. మంత్రి అయిన వాసుదేవుడు, భీష్ముడు, ద్రోణుడు పాండవులకు ఆశీస్సులు ఇస్తున్నారని విన్నప్పుడే ఇక విజయాశ పోయింది సంజయ. నీవు యుద్ధం చేస్తూ ఉంటే నేను యుద్ధం చేయను అని కర్ణుడు భీష్ముడితో అని సేన విడిచి వెళ్లిపోయినప్పుడే నాకు విజయాశ కలగడం మానేసింది. ఉగ్రపరాక్రమం గల వాసుదేవుడు, అర్జునుడు, గాంధీవము ఒకచోట చేరాయని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది సంజయ. అర్జునుడు మోహావిష్టుడై రథం నుగలి మీద చతికిలబడిపోయినప్పుడు కృష్ణుడు తన శరీరంలో లోకాలన్నింటినీ అర్జునుడికి చూపించాడని విన్నప్పుడే విజయాశ పోయింది. శత్రు సంహారకుడైన భీష్ముడు యుద్ధంలో రోజుకు 10,000 మంది రధికులను చంపుతున్నా పాండవ పక్షాన ప్రసిద్ధుడు ఒక్కడూ చావలేదని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది సంజయ. ధార్మికుడైన భీష్ముడు యుద్ధంలో తన మరణానికి మార్గం చెప్పాడని, అది విని పాండవులు సంతోషించి ఆ పని చేశారని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. అర్జునుడు శిఖండిని ఎదురుపెట్టి యుద్ధంలో మిక్కిలి శూరుడైన భీష్ముని చంపాడని విన్నప్పుడే విజయం ఆశించడం మానేశాను. సోమక వంశీయులను కొద్దిమందిని మాత్రమే మిగిలిన వారందరినీ చంపి అంపశయ్య మీద శయనించాడు వృద్ధవీరుడు భీష్ముడు అని విన్నప్పుడే నా విజయాశ పోయింది. భీష్ముడు అంపశయ్య మీద పడినప్పుడు మంచినీరు అడిగితే అర్జునుడు భూమిని ఛేదించి నీళ్లు రప్పించి భీష్ముడికి సంతృప్తి కలిగించాడని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. రోజు పాండవులకు వాయువు, సూర్యచంద్రులు అనుకూలంగా ఉంటున్నారని, మా వాళ్లను కుక్కలు అరుస్తూ భయపెడుతున్నాయని విన్నప్పుడే నాకు జయాశ పోయింది. చిత్రంగా యుద్ధం చేయగలిగే ద్రోణుడు వివిధ అస్త్రాలను ప్రదర్శిస్తూ ఉన్నా పాండవులను మాత్రం చంపటం లేదని విన్నప్పుడే నాకు జయాశ పోయింది. అర్జునుని చంపడానికే ఉంచిన మహారథులైన మా సంసప్తకులు అర్జునుని చేత చనిపోయారని విన్నప్పుడే విజయం మీద ఆశపోయింది. ఇతరులకు అభేద్యంగా పని ద్రోణుడు స్వయంగా రక్షించే పద్మవ్యూహంలో ఒక్క వీరుడు ఎవరూ లేకుండా అభిమన్యుడు ప్రవేశించగలిగినాడని విన్నప్పుడే నాకు జయాశ నశించిపోయింది. మా మహారథులంతా అర్జునుని చంపలేక అభిమన్యుని చుట్టుముట్టి అందరూ కలిసి బాలుడైన అభిమన్యుని చంపి సంతోషించినప్పుడే నాకు విజయాశ పోయింది సంజయ. అభిమన్యుని చంపి సంతోషించే కౌరవులను గురించి, సైంధవుని గురించి అర్జునుడు క్రోధంతో ప్రతిజ్ఞ చేసినప్పుడే నాకు జయాశ ఎగిరిపోయింది. సైంధవుని చంపుతానని చేసిన ప్రతిజ్ఞను శత్రు మధ్యంలో సైంధవుని చంపి
అర్జునుడు నిలబెట్టుకున్నాడని విన్నప్పుడే జయం మీద ఊహ లేకుండా పోయింది. గుర్రాలు అలసిపోయాయి, సేద తీరాలని కృష్ణుడు అన్నప్పుడు అర్జునుడు ఒక చెరువును సృష్టించి నీళ్లు త్రాగేట్టు చేశాడు. తర్వాతనే కృష్ణుడు వాటిని రథానికి పూంచి బయలుదేరాడని విన్నప్పుడే నేను విజయం గురించి ఊహించడం మానేశాను. యుద్ధంలో గుర్రాలు రథాన్ని లాగలేకపోతే రథం నొగిలి మీదనే ఉండి యోధులందరినీ వారించాడు అర్జునుడు అని విన్నప్పుడే విజయాశ వదులుకున్నాను. సైంధవ వదనాడు ధర్మరాజు సాత్యకిని అర్జునునికి సహాయపడడానికి పంపితే ద్రోణుని ఏనుగుల సముదాయం అడ్డుపడింది. వాటిని సంహరించి సాత్యకి కృష్ణార్జునులను చేరాడని విన్నప్పుడే విజయాశ వదులుకున్నాను. భీముని చంపకుండా కర్ణుడు కేవలం మాటలతో పరాభవించి వింటి కొప్పుతో పొడిచి విడిచిపెట్టాడని విన్నప్పుడే నాకు జయాశ పోయింది సంజయ. ద్రోణుడు, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు చంపబడే సైంధవుని రక్షించలేకపోయారని విన్నప్పుడే నేను విజయాశను విడిచిపెట్టేశాను. ఇంద్రుడిచ్చిన దివ్యశక్తిని కృష్ణుడు కర్ణుని చేత ఘటోత్కచునిపై ప్రయోగింపజేశాడు అని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. కర్ణుడు ఆ శక్తిని అర్జునునిపై ప్రయోగించవలసి ఉంది. కానీ కర్ణ ఘటోత్కచుల యుద్ధంలో కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడని విన్నప్పుడే నాకు జయాశ అనేది లేకుండా పోయింది. దృష్టద్రుమ్నుడు ధర్మాన్ని అతిక్రమించి రథం నొగిలిపై ప్రయోపవిష్టుడై ఉన్న ద్రోణాచార్యుని తెగనరికాడని విన్నప్పుడే నేను జయాశను విడిచిపెట్టేశాను. అశ్వత్థామతో ద్వైరథ యుద్ధంలో రాజులందరూ చూస్తూ ఉండగా నకులుడు సమంగా చక్కగా మండల యుద్ధం చేశాడని విన్నప్పుడే జయాశ పోయింది సంజయ. ద్రోణుడు చనిపోయాక అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించాడు. అయినా పాండవులు చనిపోలేదు. అప్పుడే నాకు జయం మీద ఆశపోయింది. యుద్ధంలో భీముడు సోదరుడైన దుశ్శాసను రక్తం త్రాగినప్పుడు ఎవరూ భీముని వారించలేకపోయారు అని విన్నప్పుడే నాకు విజయాశపోయింది. సోదరులకు దేవరహస్యంగా యుద్ధం జరిగినప్పుడు ఎదిరింప శక్యంగాని పరాక్రమవంతుడైన కర్ణుని అర్జునుడు చంపాడని విన్నప్పుడే విజయం మీద ఆశపోయింది. ద్రోణపుత్రుడైన అశ్వత్థామను, దుశ్శాసనుని, కృతవర్మను ధర్మరాజు జయించాడని విన్నప్పుడే నాకు విజయాశ శూన్యమైపోయింది. కృష్ణుడితో ఎప్పుడూ పోటీపడే శూరుడు అయిన శల్యుడు యుద్ధంలో ధర్మరాజు చేత చనిపోయాడని విన్నప్పుడే నా జయాశ పోయింది. కలహద్యూతానికి మూలము మాయాబలుడు అయిన శకుని యుద్ధంలో సహదేవుని చేత చనిపోయాడని విన్నప్పుడే విజయాశ పోయింది సంజయ. దుర్యోధనుడు విరధుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపజేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే విజయం ఆశించడం మానేశాను. పాండవులు కృష్ణునితో సహా ఆ మడుగుదేరి చేరి నా కొడుకు అసహనశీలి అయిన దుర్యోధనుని రెచ్చగొట్టారని విన్నప్పుడే విజయాశ పోయింది. గదాయుద్ధంలో దుర్యోధనుడు చిత్రములైన వివిధ మార్గాల్లో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుని తెలివి వల్ల భీమసేనుని చేత అధర్మంగా చనిపోయాడని విన్నప్పుడే నాకు జయాశ ఉడిగిపోయింది సంజయ. అశ్వత్థామాది వీరులు అకీర్తికరమైన దుష్కర్మ చేసి నిద్రిస్తున్న ఉపపాండవులను పాంచాలులను చంపారని విన్నప్పుడే నాకు జయాశ పోయింది. భీమసేనుడు అశ్వత్థామను వెంటాడినప్పుడు అశ్వత్థామ ఇషీకాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఉత్తర గర్భాన్ని మాత్రం ఛేదించిందని విన్నప్పుడే నాకు జయాశ పోయింది. అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని విన్నప్పుడే జయాశ పోయింది. ద్రోణపుత్రుని అస్త్రాలతో ఉత్తరాగర్భం పీడింపబడినప్పుడు వ్యాసుడు, కృష్ణుడు కూడా అశ్వత్థామను శాపాలతో బాధించారని విన్నప్పుడు జయాశ పోయింది. అప్పుడు గాంధారి అవస్థ చాలా శోచనీయమైంది. పుత్రులు, పౌత్రులు, బంధువులు, సోదరులు అందరూ పోయారు. పాండవులు చాలా దుష్కరకృత్యం చేశారు. శత్రురహితమైన రాజ్యాన్ని మళ్లీ పొందారు. ఈ యుద్ధం వల్ల చాలా కష్టదశ వచ్చింది. మొత్తం 10 మంది మిగిలారని విన్నాను. మా పక్షంలో 3, అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు. పాండవ పక్షంలో 7, పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి. ఈ ఘోర సంగ్రామంలో 18 అక్షౌహిణుల మంది చనిపోయారు. నాకు చీకటి అలుముకుంది. నన్ను మోహం ఆవేశిస్తోంది. సంజయ స్పృహపోతోంది. నా మనస్సు విహ్వలమైపోతోంది. సూతపుత్రుడు ఇలా చెప్పాడు. ఇలా ధృతరాష్ట్రుడు ఎంతగానో విలపించి మూర్చిపోయాడు. సంజయుడు సేద తీర్చాడు. మళ్లీ ఇలా అన్నాడు సంజయునితో ఆ ధృతరాష్ట్రుడు. సంజయ, ఇలా పోయే ప్రాణాలను శాశ్వతంగా వదిలివేయాలనుకుంటున్నాను. ఈ జీవితాన్ని ధరించినందువల్ల కించిత్తు కూడా ఫలం కనిపించడం లేదు. ఉగ్రశ్రవుడు చెబుతున్నాడు. ధృతరాష్ట్రుడు ఇలా అంటూ విలపిస్తున్నాడు. పాములాగా బుసలు కొడుతూ మళ్లీ మూర్చిపోతున్నాడు. అప్పుడు ధీమంతుడైన సంజయుడు అర్థవంతంగా ఇలా అన్నాడు. రాజా, ధీమంతుడైన నారదుడు, వ్యాసభగవానుడు చెబుతూ ఉండగా ఎంతో మంది ఉత్సాహపరులై బలవంతులైన రాజుల గురించి వినే ఉన్నావు. గొప్ప గొప్ప రాజవంశాల్లో పుట్టి సద్గుణవంతులై, దివ్యాస్త్రవేత్తలై, ఇంద్ర సమాన తేజస్కులై, ధార్మికంగా భూమిని జయించి భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసి ఈ లోకంలో ఎంతో కీర్తి గడించి చివరకు వారంతా కాలధర్మం చెందారు. మహారథుడైన శైబ్యుడు, జయశీలలో ఉత్తముడైన సృంజయుడు, సుహోత్రుడు, రంతిదేవుడు, కాక్షీవంతుడు, ఔషికుడు, బాక్లీకుడు, దమనుడు, చైద్యుడు, శర్యాతి, నలుడు,
శత్రు సంహారకుడైన విశ్వామిత్రుడు, మహాబలుడైన అంబరీషుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకు, గయుడు, భరతుడు, దశరథపుత్రుడైన రాముడు, శశిబిందుడు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాతి, ఇలా 24 రాజుల గురించి దేవర్షి నారదుడు పుత్రశోకంతో విలపించే శైత్యునికి చెప్పాడు. వీరంతా సద్గుణవంతులైనా ఎన్ని సత్కార్యాలు చేసినా చివరకు అన్నీ వదిలి కాలధర్మం చెందవలసి వచ్చింది. ఇక్కడ ఈ రాజుల గురించి చెప్తున్నాడు. శైబ్యుడు ఒక ప్రాచీన రాజు. శృంజయుడు సువర్ణష్ఠీవి తండ్రి. వీని కథలో ద్రోణ పర్వంలో 55-70 అధ్యాయాల్లో ఉంది. సుహోత్రుడు ఒక ప్రాచీన రాజు, భూమన్యుని కొడుకు. రంతిదేవుడు సంకృతుని యొక్క కొడుకు, దానంలో ప్రసిద్ధుడు. కాక్షీవంతుడు ఒక ప్రాచీన రాజు. బాహ్లికుడు ఒక ప్రాచీన రాజు. వీరే కాదు, వీరికంటే బలీయులు, మహారథులు, మహాత్ములు, సద్గుణ శోభితులు అయిన పూరుడు, కురువు, యదువు, శూరుడు, మహాతేజస్వి అయిన విశ్వగశ్వుడు, అణుగుడు, యువనాశ్వుడు, కకుత్సుడు, పరాక్రమవంతుడైన రఘువు, విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉషీనరుడు, శతరథుడు, కంకుడు, దులిదుహుడు, ద్రుముడు, దంభోద్భవుడు, పరుడు, వేణుడు, సగరుడు, సంకృతి, నియమి, అజేయుడు, పరశుడు, పాండుడు, శుంభుడు, దేవావృతుడు, దేవాహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రథుడు, మహోత్సాహము, వినయము కల సుక్రతుడు, నిషధరాజు, నలుడు, సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభుడు, జానుజంగుడు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియభృత్యుడు, శుచివ్రతుడు, బలబంధుడు, నిరామర్దుడు, కేతుశృంగుడు, బృహద్బలుడు, దృష్టకేతువు, బృహత్కేతువు, దీప్తకేతువు, నిరామయుడు, అవీక్షిత్తు, చపలుడు, ధూర్తుడు, కృతబంధుడు, దృఢేషుధి, మహాపురాణంలో సంభావించబడిన ప్రత్యంగుడు, పరహుడు, శృతి, ఇలా ఇంకా ఎందరో రాజులు, వందలు, వేలు, లక్షలు మంది బుద్ధిశాలులు, బలవంతుడు కూడా ఈ విపుల భోగాలు వదిలి నీ పుత్రుల వలె చనిపోయారు. వీరిలో పూరుడు యయాతి చిన్న కొడుకు, పురువంశకర్త. కురుడు తపతి సంవరణుల పుత్రుడు, కురువంశకర్త. యదువు యయాతికి దేవయానికి పుట్టినవాడు, యదువంశకర్త. యువనాశ్యుడు ఒక ప్రాచీన రాజు, ఇక్ష్వాకు వంశీయుడు. కకుత్సుడు అయోధ్యనేలిన ప్రాచీన రాజు, రఘువు వంశకర్త. కుశీనరుడు శిబి తండ్రి. దంభోద్భవుడు ఒక మహారాజు, గర్వితుడు. నరనారాయణులు వాని గర్వమణిచారు. వేణుడు వైవస్వతమును యొక్క పుత్రుడు. సగరుడు అయోధ్యనేలిన రాజు. సగరపుత్రులు తవ్వినదే సాగరం. పాండుడు జనమేజయుని ద్వితీయ పుత్రుడు. దేవావృధుడు ఒక ప్రాచీన రాజు. ఇతడు ఒక విప్రునకు ఛత్రం దానం చేసి స్వర్గానికి వెళ్ళాడు. నలుడు నిషధరాజు, దమయంతి భర్త. సుబలుడు ఒక ప్రాచీన రాజు, శకుని తండ్రి కూడా. అనరణ్యుడు ఇక్ష్వాకు వంశపు రాజు. మిగిలిన వారందరూ ప్రాచీన రాజులు. ఎన్నో దివ్య కృత్యాలు చేసి పరాక్రమంతో చేసిన వారున్నారు. త్యాగబుద్ధి, శక్తి, ఆస్తిక్యం, సత్యం, శౌచం, దయ, ఆర్జవం కలవారున్నారు. విద్వాంసులంతా వారి సద్గుణాలను ప్రశంసించేవారు. పురాణాలలో కవులు వారిని శ్లాఘించేవారు. అభివృద్ధికరములైన సర్వ సద్గుణాలు కలవారు ఉన్నారు. వీరంతా కూడా చనిపోయారు. నీ పుత్రుడు దృష్టుడు, క్రోధంతో ఉడికిపోయేవారు, లుబ్ధులు, దుష్ప్రవర్తన కలవారు. అందుచేత వారి కోసం దుఃఖించవలసిన పని లేదు. భరతశ్రేష్ఠ, నీవు బాగా చదువుకున్నవాడు, ప్రజ్ఞావంతుడు, బుద్ధిమంతుడు, పండితులకు ఇష్టమైన వాడు. శాస్త్రానుసారమైన బుద్ధి కలిగిన వారు శోకమోహాలకు వశం కారు. రాజా, నీకు నిగ్రహానుగ్రహాలు రెండూ కూడా తెలుసు. నీ పుత్రులను రక్షించుకోవడం కోసం ఇంత వ్యాకులపడవలసిన పని లేదు. అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు నీవు దుఃఖించవలసిన పని లేదు. తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు మళ్లించగలరు? బ్రహ్మ నిశ్చయించిన మార్గాన్ని ఎవడూ దాటలేడు. ఈ జనన మరణాలు, సుఖ దుఃఖాలు దీనికి అంతకు మూలం కారణం. ప్రాణులన్నింటినీ కాలమే సృష్టిస్తుంది. కాలమే ప్రజలను సంహరిస్తుంది. కాలం ప్రజలను సంహరిస్తూనే శమించిపోతుంది. ఈ లోకాలన్నిటా శుభాలు కాని అశుభాలు కాని సర్వభావాలను కాలం సృష్టిస్తుంది. మళ్ళీ ఆ కాలమే అన్నిటినీ సంహరిస్తుంటుంది, మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. అందుకే కాలం చక్రంలా తిరుగుతుంది. నిద్రించే వారిని కాలమే మేల్కొల్పుతుంది. కాలం అతిక్రమించరానిది. అన్ని ప్రాణుల పట్ల ఈ కాలం వదలకుండా సమానంగా ప్రవర్తిస్తుంది. భూతకాలంలోనివి కానీ, భవిష్యత్తులోనివి కానీ, ఇప్పుడున్న భావాలు కానీ కాల నిర్మితాలని తెలుసుకో. వివేకం పోగొట్టుకోరాదు. ఉగ్రశివుడు ఇలా చెప్పాడు. ఇలా సంజయుడు పుత్రశోకంతో దుఃఖిస్తున్న ధృతరాష్ట్ర మహారాజును ఓదార్చి స్వస్థచిత్తుని చేశాడు. ఈ కథను ఆధారం చేసుకుని పుణ్యప్రదమైన ఉపనిషత్తు లాంటి భారతాన్ని కృష్ణద్వైపాయనుడు చెప్పాడు. అది విద్వత్ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలంగా చెప్పబడుతోంది. భారతాధ్యయనం పుణ్యం అపి పాదమధీత శ్రద్ధాదానస్య పూయంతే సర్వపాపాన్యశేషత. ఒక పాదం చదివినా భారతం పుణ్యప్రదం. శ్రద్ధగా చదివిన వారి పాపాలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి. దేవాదేవర్షయో హ్యత్ర తదా బ్రహ్మర్షయో మలా కీర్త్యంతే శుభకర్మాణ తదా యక్షామహోరగా.
ఇందులో దేవతల గురించి, దేవర్షుల గురించి, బ్రహ్మర్షుల గురించి, అలాగే సత్కార్యాచరణం చేసే యక్షుల గురించి, ఉరగుల గురించి కీర్తింపబడింది. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యదేత్ర సనాతన సహి సత్యం మృతం చైవ పవిత్రం పుణ్యమేవచ. సనాతనుడైన భగవంతుడు వాసుదేవుడు ఇందులో కీర్తింపబడినాడు. అతడే సత్యస్వరూపుడు, ఋతస్వరూపుడు, పవిత్ర స్వరూపుడు, పుణ్యస్వరూపుడు. శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతిస్ సనాతనం యస్య దివ్యాని కర్మాణి కథయంతి మనీషిణ. ఆ వాసుదేవుడే శాశ్వతమైన పరబ్రహ్మ, సనాతనమై శాశ్వతమైన వెలుగు అతడే. ఆయన దివ్య కృత్యాలనే తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు. అసత్య సతతశ్చైవ యస్మాద్విశ్వం ప్రవర్తతే సంతతిశ్చ ప్రవృత్తిశ్చ జన్మ మృత్యుర్పునర్భవా. ఆయన వల్లనే ఈ విశ్వం సత్తు, అసత్తు, సదసత్తు రూపంలో ప్రవహిస్తోంది. అతని నుండే ప్రాణులు, ప్రజలు ఉద్భవించారు. ప్రవృత్తి అంటే కర్మ, కర్తవ్యం ఏర్పడింది. జనన మరణాలు అలాగే పునర్జన్మ కూడా ఏర్పడ్డాయి. అధ్యాత్మం శ్రూయతే చ పంచభూతగుణాత్మకం అవ్యక్తాదిపరం యచ్చ స ఏవ పరిగీయతే. ఈ భారతంలో పంచభూతాల గురించి, త్రిగుణాల గురించి, జీవాత్మ గురించి చెప్పబడింది. అవ్యక్త ప్రకృతి మొదలు మూల కారణమైన పరబ్రహ్మం కూడా చక్కగా వివరింపబడింది. యత్ యతివరా ముక్త ధ్యానయోగ బలన్విత ప్రతిబింబమివాదర్శే పశ్యంతాన్యవస్థితం. దీనివలనే ముక్తులైన యతీశ్వరులు ధ్యాన బలంతోనూ, యోగ బలంతోనూ అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు తమలో పరమాత్మను చూస్తున్నారు. శ్రద్ధదాన సదాయుక్త సదా ధర్మపరాయణ ఆసేవన్నియమధ్యాయం నర పాపాత్ ప్రముచ్యతే. నిత్యము శ్రద్ధతో ధర్మపరాయణులై ఈ అధ్యాయాన్ని పఠించేవాడు, వినేవాడు పాపం నుండి విడివడుతాడు. అనుక్రమణికాధ్యాయం భారతస్య ఇమమాదితః ఆస్తిగత్ సతతం శృణ్వన్ న కృచ్ఛేష్వసీదతి. భారతం యొక్క ఈ అనుక్రమణికాధ్యాయం మొదటి నుంచి చివరిదాకా వినే ఆస్తికుడు ఆపత్కాలంలో కూడా దుఃఖం పొందడు. ఉభయ సంధ్యేజపన్ కించిత్ సద్యో ముచ్చేత కల్బిషాత్ అనుక్రమణ్యాయావస్థాత్ అహ్నారాత్యాచ సంచితం. ఉభయ సంధ్యల్లోనూ ఈ అనుక్రమణికాధ్యాయాన్ని వీలైనంత చదివేవాడు ఆ పగలు రాత్రి చేసిన పాపాల నుండి వెంటనే ముక్తుడవుతాడు. భారతస్య వపుర్హేతత్ సత్యంచ అమృతమేవ చ నవనీతం యదా దధ్నద్విపదాం బ్రహ్మణో యథా ఆరణ్యకంచ వేదేభ్యః ఔషధేభ్యః అమృతం యథా తదా నామదధిశ్రేష్ఠ గౌర్వరిష్టా చతుష్పదాం యథైతానీతిహాసానాం తదా భారతముచ్యతే. యశ్చైవం శ్రావయేత్ శ్రాద్ధే బ్రాహ్మణాన్ పాదమంతదా అక్షయమన్నపానం వై పితృంస్తస్యోపతిష్ఠతే. ఈ అధ్యాయం భారతానికి మూల శరీరం, తత్వం బీజం, సత్యస్వరూపం, అమృతస్వరూపం. పెరుగులో వెన్నవలే, మానవులలో బ్రహ్మజ్ఞాని వలె, వేదాలలో అరణ్యకాల వలె, ఓషధులలో అమృతం వలె, మడుగులలో సముద్రం వలె, పశువులలో ఆవుల వలె, ఇతిహాసాలలో ఈ భారతం శ్రేష్టమైనది. దీన్ని శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు ఒక్క పాదమైనా వినిపించే వాని పితరులకు అన్నపానాలు అక్షయమవుతాయి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ విభేత్యల్పశ్రుతాద్వేద మామయం ప్రహరిష్యతి కార్ష్ణం వేదమివం విద్వాన్ శ్రావయత్వార్థమశ్నుతే. ఇతిహాస పురాణాలలో వేదానికి పుష్టి చేకూర్చాలి. సరిగా చదువుకోని వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడని భయపడి పారిపోతుంది. ఇది కృష్ణద్వైపాయనుడు చెప్పిన వేదం. విద్వాంసుడు దీన్ని చక్కగా వినిపిస్తే అర్థం, పురుషార్థం పొందుతారు. భ్రూణహత్యాదికంచాపి పాపం జహ్యాద సంశయం ఏమం శుచిరధ్యాయం పఠేత్ పర్వణి స్పర్వణి అధీతం భారతం తేన కృత్స్నం స్యాదితి మే మతి. యశ్చైవం శృణుయాన్నిత్యం ఆర్షం శ్రద్ధా సమన్విత సుదీర్ఘమాయుః కీర్తిం చ స్వర్గతిం చాప్నుయాన్నరః. ఏకశ్చతురో వేదాన్ భారతం చైతదేకతః పురా కిల సురైః సర్వైః సమేత్య తులయాధృతం చతుర్భ్యః సరహస్యేభ్యః వేదేభ్యో హ్యధికం యదా తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతముచ్యతే. మహత్వే చ గురుత్వే చ ధ్రియమాణం యతోధికం. ఈ అధ్యాయాన్ని ప్రతి పర్వం చేరవారా పర్వ సమయాల్లోనూ శుచి చదివేవాడు నిశ్చయంగా భ్రూణహత్యాది పాపాలు విడిచిపెడతాడు. వాడు భారతమంతా చదివినట్లే అని నా అభిప్రాయం. వాడు దీర్ఘాయువును, కీర్తిని, స్వర్గాన్ని పొందుతాడు. పూర్వం దేవతలంతా 4 వేదాలను ఒక ప్రక్క, భారతాన్ని ఒక ప్రక్క తాసులో ఉంచి తూచారు. అప్పుడు రహస్యాలతో కూడిన 4 వేదాల కంటే భారతమే బరువుగా కనపడింది. అప్పటి నుండి ఇది లోకంలో విలువలోనూ బరువులోనూ అధికం అవడం వల్ల మహాభారతం అయింది. మహత్వం గొప్పదనం, విలువ, గురుత్వం, బరువు. మహత్వాద్ భారవత్వాశ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపై ప్రముచ్యతే. మహత్వం వల్లను, బరువు వల్లను ఇది మహాభారతమైంది. దీని ఈ అర్థాన్ని తెలుసుకున్నవాడు సర్వ పాపాల నుండి విడిపడతాడు. తపో న కల్కోజ్జయనం న కల్కః స్వాభావికో వేద నిధిర్న కల్కః ప్రసహ్య విత్తాపహరణం న కల్కః తాన్యేవ భావోపహతాని కల్కః.
తపస్సు దోషం పాపం కాదు, వేదాధ్యయనం దోషం కాదు, స్వాభావికమైన వేద విధుల్ని ఆచరించడం దోషం కాదు, కష్టాలు సహించి ధనం సంపాదించడం దోషం కాదు. కానీ ఇవే భావాలు దెబ్బతింటే దోషాలు అనగా దంభం, కోపం, గొప్ప కోసం చేయరాదు. ఇష్టంగా శ్రద్ధతో చేయాలి. గొప్ప కోసం చేస్తే దోషమే. భావశుద్ధి ప్రధానమని భావం. భారతంలో ధర్మ బ్రహ్మ ప్రతిపాదనమే ముఖ్యమైనది. యుధిష్ఠిరుని వల్లనే వ్యవహరించాలి కానీ దుర్యోధని వలె వ్యవహరింపరాదు. అట్లా స్వార్థంతో దుర్యోధని వలె ఆచరించుట పాపహేతు అని భావం. అట్టి వానికి భారతాధ్యయనం వలన ఫలం లేదు. తపస్సు మొదలైనవి భావదూషితాలైతే శ్రేయస్సునివ్వవు, భావశుద్ధాలైతే శ్రేయస్సునిస్తాయి. అలాగే భారతం చదవడం కూడా సద్భావంతో చదివితే శ్రేయోదాయకమవుతుంది. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి అనుక్రమణికా పర్వణి ప్రథమోధ్యాయ. ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో అనుక్రమణికా పర్వం అనే ఉపపర్వంలో మొదటి అధ్యాయం.